జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, సత్యము ధర్మం, చట్టము న్యాయం, ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించండి. మొదటిదేమో సత్యము ధర్మం, రెండవది చట్టము న్యాయం. ప్రస్తుతం మానవుడు చట్టము న్యాయం ద్వారా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మానవుడు మినహా ఇతర ప్రాణికోటి అంతా కూడా సత్యము ధర్మం ద్వారా జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. ఎలా చెప్పగలుగుతున్నాం? చట్టము న్యాయానికి మూల కారణం ఏంటి? అంతరంగంలో ఉన్నటువంటి కృత్రిమ మేధస్సు కదా. ఆ కృత్రిమ మేధస్సు ఒక్క మానవ జాతిలోనే ఉంది కదా. పశువులలో, పక్షులలో, వృక్షాలలో ఈ కృత్రిమ మేధస్సు లేదు కదా. అందుకు మూల కారణం ఏంటి? ఒక్క మానవ జాతిలోనే మనసుంది, మానవ జాతిలోనే అహంకారం ఉంది, మానవ జాతిలోనే జీవభావం ఉంది. మానవుడు ప్రకృతికి దూరం అయ్యాడు, విశ్వం నుండి వేరయ్యాడు. అంటే వృక్షాలు, జంతువులు, అమాయకులైనటువంటి మానవులు ఎంతో కొంతమేరకు ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తున్నట్లే కదా. మనసున్నటువంటి మానవుడే మహా ప్రమాదకారిగా మారాడు కదా. అందువల్ల ఈ మనసును గురించి మనం తెలుసుకోవాలి. సత్యము ధర్మం రెండు కూడా ఆత్మకు సంబంధించినవి. చట్టం న్యాయం రెండు కూడా మానసిక మట్టానికి సంబంధించినవి. మనిషి తన భద్రత కోసం, సంపదను పోగు చేసుకోవటం కోసం, సుఖవంతమైన జీవితం కోసం, విలాస వినోద శృంగారాల కోసం ఈ చట్టం న్యాయాన్ని రూపొందించుకున్నాడు. శాశ్వతమైనటువంటి సత్యాన్ని, ధర్మాన్ని వదిలేశాడు. ప్రమాదకరమైనటువంటి తాత్కాలికమైనటువంటి చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకున్నాడు. ఇది కృత్రిమ మేధస్సు ద్వారా సాధ్యమైంది. ఈ కృత్రిమ మేధస్సు పంచభూతాలలో లేదు కదా, వృక్షాలలో లేదు కదా, జంతువులలో లేదు కదా, ఆది మానవుడిలో లేదు కదా, ప్రస్తుతం అమాయకులలో కూడా పెద్దగా లేదు కదా. ఇది ఎవరికి ఉంది? కేవలం మేధావులకు మాత్రమే ఉంది. కృత్రిమ మేధస్సు ద్వారా జీవితాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది? సహజ మేధస్సు ద్వారా జీవితాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది? కృత్రిమ మేధస్సుకు మూలం మనసు అయితే, సహజ మేధస్సుకు మూలం ఆత్మ కదా. పంచభూతాలు కానీ, వృక్షాలు కానీ, జంతువులు కానీ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నాయి కదా, ప్రకృతికి అనుగుణంగా కొనసాగుతున్నాయి కదా. ఆలోచించండి. ప్రకృతికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగించడం అంటే ధర్మాన్ని ఆచరించడమే కదా. ఆ ధర్మానికి మూలం సత్యమే కదా. అంటే జీవులన్నీ కూడా తమ ప్రమేయం లేకుండా సత్యాన్ని, ధర్మాన్ని ఆచరిస్తున్నాయి. ఒక్క మానవుడు మాత్రమే సత్యాన్ని, ధర్మాన్ని విస్మరించాడు, సత్యానికి, ధర్మానికి దూరం అయ్యాడు.
తన తెలివి మేధా సంపత్తితో కృత్రిమ మేధస్సుతో చట్టాన్ని న్యాయాన్ని రూపొందించుకున్నాడు. ప్రకృతిని స్వాధీనపరుచుకున్నాడు. ప్రకృతిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు. ధర్మాన్ని కాలరాస్తున్నాడు. తన గోతిని తానే తవ్వుకుంటున్నాడు. మనసు అనేది ఒక మానవుడిలో మాత్రమే ఉంది కదా. పశువులు పక్షులలో మనసు లేదు కదా. మనసుంటే కృత్రిమ మేధస్సు, మనసు లేకపోతే సహజ మేధస్సు. మానవులలో కూడా కృత్రిమ మేధస్సుతో జీవించేవాళ్ళు మేధావులు, అమాయకులు కాదు, ఆటవిక మానవులు కాదు. కృత్రిమ మేధస్సుతో జీవించేటటువంటి వాళ్ళు మేధావులు. వీళ్ళంతా ఎవరు? ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులను ఎదుర్కొనలేక ప్రకృతిని ఉపయోగించుకునేవాళ్ళు. ఇంకా ఆలోచించండి. మానవుడికి మనసే కీలకమైంది. మనసే మనిషికి ఆధారం. మనసు లేకుండా మనిషికి మనుగడ లేదు. అటువంటి మనసు కృత్రిమ మేధస్సుగా రూపాంతరం చెందితే ఎలా ఉంటుంది? ఆత్మగా రూపాంతరం చెందితే ఎలా ఉంటుంది? ఆలోచించండి. మన ఏవా మనుష్యానాం కారణం బంధ మోక్షయోహో అన్నారు. బంధానికైనా మోక్షానికైనా మనసే మూల కారణమట. మనసు నెగిటివ్ వైపుకు మళ్ళింది అనుకోండి, చట్టం న్యాయాలతో కూడి ఉందనుకోండి, అది బంధమే కదా. సత్యం ధర్మాల వైపుకు మళ్ళిందనుకోండి, అది మోక్షమే కదా. ఇప్పుడు వృక్షాలు కానీ, జంతువులు కానీ, అమాయకులు కానీ మోక్షాన్ని నిరంతరం అనుభవిస్తూనే ఉన్నాయి కదా. ఎందుకు అనుభవిస్తున్నాయి? వాటిల్లో సత్యము ధర్మాలు ఉన్నాయి. మరి మానవుడిలో ఏమున్నాయి? చట్టము న్యాయాలు ఉన్నాయి. కృత్రిమైనటువంటి మేధస్సు ఉంది. కుంచుకొని పోయే తత్వం ఉంది. చుట్టూ పరిధులున్నాయి. సొంత ప్రపంచం ఉంది. దాని నుంచి బయటపడే అవకాశమే లేదు. ఇప్పుడు చెప్పండి, మానవుడి వలన ప్రపంచానికి మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? మానవుడు కుంచుకునే కొలది శక్తి విపరీతంగా హరించుకుపోతుంది కదా. విస్తరించే కొలది శక్తి పెరుగుతూ ఉంటుంది కదా. మానవుడు భగవంతుణ్ణి వెలికి తీశాడు అంటున్నారు. అసలు భగవంతుడి యొక్క అవసరం ఏముంది? కృత్రిమ మేధస్సు లేకపోతే మనిషికి సమస్యలు లేవు కదా, జబ్బులు లేవు కదా, మానసిక ఒత్తిడి లేదు కదా. అటువంటప్పుడు భగవంతుడి యొక్క అవసరం ఏముంది? పోనీ భగవంతుని వెలికి తీశాడు, బాగానే ఉంది. వెలికి తీసినటువంటి భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాడు తప్ప నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందటం లేదు కదా. భగవంతుణ్ణి వెలికి తీయటం అంటే, భగవంతుడి కోసం అన్వేషణ చేయటం అంటే, భగవంతుడి కోసం కసరత్తు చేయటం అంటే, భగవంతుడి కోసం తీవ్రమైనటువంటి పరిశోధన చేయటం అంటే అది పరధ్యానమే కదా. జంతువులకు పరధ్యానం లేదు కదా, వృక్షాలకు పరధ్యానం లేదు కదా, అమాయకులకు పరధ్యానం లేదు కదా. మేధావులకే పరధ్యానం ఎందుకు వచ్చింది? అంటే తన తెలివి మేధా సంపత్తితో సమస్యలను సృష్టించుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం
భగవంతుడి కోసం అన్వేషణ చేసి కళాత్మక జీవన విధానాన్ని వెలికి తీసి దాని మీద మళ్ళా కసరత్తు చేసి నేనేదో సాధించానని చెప్పి ప్రకటించుకుంటున్నాడు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భౌతికవాదంలో జీవించేటటువంటి మానవులు నష్టపోతున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో జీవించేటటువంటి మానవులు నష్టపోతున్నారు. భౌతికవాదంలో జీవించే వాళ్ళు ఎంతో కొంత మేరకు స్వశక్తిని ఉపయోగిస్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో జీవించేటటువంటి వాళ్ళు భగవంతుడి శక్తి మీద ఆధారపడుతున్నారు. సమూలంగా గాడి తప్పారు. ప్రపంచంలో అందరూ కూడా సమూలంగా గాడి తప్పారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే నేను బలోపేతం అవుతాను అని అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినందువల్లనే బలహీనపడుతున్నారు. ఎందువల్ల? నన్నెవరో నడిపిస్తున్నారు అనే భావన ఉంది. నా జీవితం భగవంతుడి ద్వారా కొనసాగుతుందనే భావన ఉంది. నా సమస్యలకు భగవంతుడే పరిష్కారం చూపుతాడనేటటువంటి భావన ఉంది. భగవంతుడి నాకు అన్ని సమకూర్చుతున్నాడు అనేటటువంటి భావన ఉంది. దీన్ని ఏమంటారు? బానిస భావం అంటారు కదా. బానిస భావంతో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? స్వతంత్రంగా జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు? స్వతంత్రంగా జీవించే వ్యక్తి సత్యాన్ని, ధర్మాన్ని ఆచరిస్తాడు. బానిస భావంతో జీవించేటటువంటి వ్యక్తి చట్టాన్ని, న్యాయాన్ని ఉపయోగించుకుంటాడు, వాడుకుంటాడు. ఈ ఒక్క విషయంలో ఎవరికైతే స్పష్టత ఏర్పడుతుందో వాళ్ళు అన్ని రకాల బంధాల నుండి సమూలంగా బయటపడగలుగుతారు. ఇవాళ ప్రపంచం మొత్తం అతలాకుతలం అవ్వటానికి మూల కారణం ఒక్క మానవ జాతే కదా. మానవ జాతి ప్రత్యేకత ఏమిటి? మనసు ఉండటమే కదా. మనసులో ఉన్నటువంటి ప్రమాదం ఏమిటి? అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, కృత్రిమ మేధస్సు కదా. కృత్రిమ మేధస్సుతో జీవించేటటువంటి వ్యక్తి బలహీనంగా ఉంటాడు కదా. బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులకే జబ్బులు వస్తాయి కదా, సమస్యలు వస్తాయి కదా. కాబట్టి ఈ ఎపిసోడ్ మొత్తాన్ని మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మనిషి ఎక్కడ దెబ్బతిన్నాడు? వృక్షాలు కానీ, జంతువులు కానీ ప్రకృతిలో ఉండి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులను ఎదుర్కొంటూ బలోపేతం అవుతున్నాయి కదా. పురోగమన పరిణామం జరుగుతుంది కదా. మరి మానవుడికి ఏం జరుగుతుంది? ఇతను ప్రకృతి నుండి దూరం అయ్యాడు కదా. ప్రకృతిని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నాడు కదా. ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు కదా. అందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నాడు కదా, టెక్నాలజీని వాడుతున్నాడు కదా, వస్తు ఉత్పత్తిని గణనీయంగా పెంచుతున్నాడు కదా. ఎప్పుడైతే ప్రకృతి గతి తప్పుతుందో అప్పుడు భూమండలం అంతా నెగిటివ్ వైబ్రేషన్స్తో నింపబడి ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. మానవుడు ఒకవైపు భగవంతుడి కోసం అన్వేషణ చేస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో కొనసాగుతున్నాడు. మరొక వైపు కొంతమంది భౌతికవాదపు మత్తులో కొనసాగుతున్నారు. భౌతికవాదపు మత్తులో ఉన్నటువంటి వాడు సుఖానికి, సౌకర్యానికి, విలాసానికి, వినోదానికి, శృంగారానికి అలవాటు పడ్డారు. వీళ్ళ పరిస్థితి ఏమిటి? భగవంతుడి కోసం విపరీతంగా అన్వేషణ చేస్తున్నారు, భగవంతుడి మీద ఆధారపడుతున్నారు, బానిస భావంతో జీవిస్తున్నారు.
భగవంతుడి ద్వారానే జీవితం కొనసాగాలని చెప్పి భగవంతుడి కోసం విపరీతంగా పరుగులు పెడుతున్నారు. ఇద్దరు చేసేది ఏమిటి? ఇద్దరు చేసేది కూడా ప్రమాదకరమైనటువంటి విధానం వైపుకు ప్రపంచాన్ని మళ్లిస్తున్నారు కదా. కొంచెం ఆలోచించండి. ఆధ్యాత్మికత 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 అంటున్నారు కానీ ఆధ్యాత్మికత కూడా బంధమే కదా. భౌతికవాదం ఏ విధంగా బంధమో ఆధ్యాత్మిక మార్గం కూడా అదే విధంగా బంధమైంది కదా. భౌతికవాదంలో ఉన్నటువంటి వాడు పోగొట్టుకున్నది ఏమిటి? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాడు పొందింది ఏమిటి? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆనందంగా జీవించడం లేదే. నన్ను ఎవరో నడిపిస్తున్నారు అనే భావన ఉందంటే అక్కడ మనసు పనిచేస్తున్నట్లే కదా. మనసు పని చేస్తుందంటే ఆత్మకు ఉనికి లేదు కదా. ఆత్మస్థితికి చేరకపోతే ఆనందానికి అవకాశం లేదు కదా. కాబట్టి ప్రపంచంలో ఏ వర్గం ప్రశాంతంగా ఉంది? ఒకే ఒక వర్గం ప్రశాంతంగా ఉంది. అదేమిటంటే మనసు లేనటువంటి వర్గం. అవి వృక్షాలు కావచ్చు, జంతువులు కావచ్చు, అమాయకులు కావచ్చు, కష్టజీవులు కావచ్చు, శ్రామికులు కావచ్చు, ప్రకృతికి అనుగుణంగా జీవించే ప్రతి వ్యక్తి కూడా ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా జీవించగలుగుతున్నాడు కదా. ఆధ్యాత్మికవేత్తలు సాధించింది ఏమిటి? భౌతికవాదులు సాధించింది ఏమిటి? ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. భగవంతుడు 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 అంటున్నారు. దశాబ్దాల తరబడి సాధన చేస్తున్నారు. మరి ఇంకా అంతరంగంలో అసంతృప్తి ఎందుకుంది? నేను ఆత్మస్థితికి చేరాలి అనుకుంటున్నారు. ఎప్పుడు చేరతారు? ఎంతకాలానికి చేరతారు? అది అసలు సాధ్యమవుతుందా? మనసు పని చేస్తున్నంత కాలం ఆత్మస్థితికి చేరటానికి అవకాశం లేదు కదా. కాబట్టి మార్గంలో దశాబ్దాల తరబడి కొనసాగుతున్నప్పటికీ పరిణతి జరగటం లేదంటే మార్గంలో ఎక్కడో లోపాలు ఉన్నట్లే కదా, అశాస్త్రీయత ఉన్నట్లే కదా. ఆలోచించండి. వీటన్నిటిని గురించి లోతుగా అధ్యయనం చేసే కొలది మానవుడు ఏమి కోల్పోతున్నాడో మనకు అర్థమవుతుంది. లేని దానిని సృష్టించుకుంటున్నాడు, ఉన్న దానిని అందుకోలేకపోతున్నాడు. భగవంతుణ్ణి సృష్టించుకుంటున్నాడు, అంతా భగవంతుడే అనేటటువంటి విషయాన్ని విస్మరించాడు. అంతా భగవంతుని అనుకుంటే ఎలా ఉంటుంది? నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి వస్తే ఎలా ఉంటుంది? ఎందుకు అనుభవంలోకి రావటం లేదు? మూల కారణం ఏంటి? అందుకు మూల కారణం నేను భగవంతుడు వేరు అనుకుంటున్నారు. భగవంతుడి ద్వారానే నా జీవితం కొనసాగుతుంది అనుకుంటున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా భగవంతుణ్ణి ప్రత్యేకంగా చూపిస్తున్నారు. ఎంత దురదృష్టం, ఎంత ప్రమాదకరం, ఎంత బాధ్యతారాహిత్యం. అందుకే సత్యం ధర్మం రెండు కూడా పేపర్ మీద ఆకర్షణీయంగా ఉన్నాయి, బోధించడానికి ఉపయోగపడుతున్నాయి, కానీ అనుభవంలోకి రావటం లేదు కదా. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చింది అనుకోండి, అక్కడ రెండవ భగవంతుడు లేడు కదా. నేను భగవంతుడను అనే అంశాన్ని గురించి తెలుసుకున్నావు. నేను ఒక భగవంతుణ్ణి, మరొక భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి భావన కలుగుతుంది అనుకోండి, అది ద్వైతమే కదా.
జీవభావంతో ఉండి భగవంతుని గురించి ఆలోచించటం అంటే అక్కడ ఇద్దరు ఉన్నట్లే కదా. విశ్వమంతా ఒక్క భగవంతుడే ఉన్నాడు కదా, ఇద్దరు భగవంతుడు లేరు కదా. నేను భగవంతుడను అనుకుంటున్నావు, బాగానే ఉంది. నీ చుట్టూ ఉంది కూడా భగవంతుడే కదా. ఎప్పుడైతే ఒక్క భగవంతుడే ఉన్నాడు అనుకుంటావో అక్కడ ద్వైతానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఆలోచించండి. భౌతికవాదం ఎంత ప్రమాదకరంగా ఉందో ఆధ్యాత్మిక మార్గం అంత కన్ఫ్యూజన్గా ఉంది. ఇద్దరు భగవంతుడు ఉండరు, రెండు సత్యాలు ఉండవు, రెండు ధర్మాలు ఉండవు. ఆ సత్యాన్ని ధర్మాన్ని నిరంతరం అనుభవించేవే వృక్షాలు, జంతువులు. సత్యాన్ని ధర్మాన్ని పోగొట్టుకొని ఆ సత్యం ధర్మం కోసం వేటాడేది ఎవరంటే, పరుగులు తీసేది ఎవరంటే మానవుడు. ఈ మానవుడికి మూలం ఏంటంటే మనస్సు. మనస్సుకు మూలం ఏంటంటే కృత్రిమ మేధస్సు. కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి? కర్మలు, సంస్కారాలు, ముద్రలు, గుణాలు, అనుభవాలు, జీవిత రాజ్యాంగం, జీవిత ప్రణాళిక, జీవిత కార్యక్రమం, వగైరా వగైరా వగైరా. సమాచారం అంతా మనసే, జ్ఞానం అంతా మనసే, ఆలోచనలన్నీ మనసే. ఏం చేద్దాం చెప్పండి? తమ ప్రమేయం లేకుండా సత్యాన్ని ధర్మాన్ని ఆచరిస్తున్నాయి. ఏమిటి? వృక్షాలు, జంతువులు. ఒక మానవుడు మాత్రం సత్యాన్ని ధర్మాన్ని పోగొట్టుకొని సత్యాన్ని ధర్మాన్ని కాలరాచి సత్యాన్ని ధర్మాన్ని విస్మరించి మరలా ఆ సత్యం ద్వారా ఆనందం వస్తుందనేటటువంటి భావంతో సత్యం కోసం విపరీతంగా సాధన చేస్తున్నాడు. సాధన ఎంత ప్రమాదం ఆలోచించండి. సాధన అంటే మనసే కదా. మనసు ఉందంటే ఆత్మకు ఉనికి లేదు కదా. కాబట్టి ఆత్మను మనసును వేరు చేస్తున్నామంటే అది ద్వైతమే కదా. ఆత్మ మనసు రెండు వేరు కాదనే భావన కలిగితే అది అద్వైతమే కదా. అద్వైతమే సత్యం, అన్యం మిథ్య కదా. కొంచెం ఆలోచించుకోండి. ప్రపంచంలో ఏ వర్గమైనా సరే భగవంతుడి నుండి ఆవిర్భవించడం జరిగింది, మరలా తిరిగి భగవంతుడిలో కలిసిపోవటం జరుగుతుంది. భగవంతుడి నుండి ఆవిర్భవించి తిరిగి మరలా భగవంతుడిలో కలిసిపోతున్నప్పుడు అది కూడా భగవంతుడి యొక్క ప్రతిరూపమే కదా, ప్రతిబింబమే కదా. భగవంతుడి నుంచి మనిషి ఎందుకు వేరవుతున్నాడు? నేను భగవంతుడి కంటే తక్కువ అనేటటువంటి భావన ఉంటే అది బానిస భావమే కదా, బానిసతత్వమే కదా. బానిసగా ఉన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎలా పరిణతి చెందగలుగుతాడు? ఆలోచించండి. ఎప్పుడైతే ప్రకృతికి మనిషి దూరం అయ్యాడో అప్పుడే ధర్మము సత్యం రెండు కూడా అడుగంటిపోయాయి. అందుకని ప్రత్యామ్నాయంగా ఏం చేశాడు? చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకున్నాడు. మేధావులంతా కూడా చట్టాన్ని, న్యాయాన్ని రూపొందించుకొని కృత్రిమ మేధస్సును బలోపేతం చేసుకొని ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ప్రపంచాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకున్నారు. ప్రపంచాన్ని చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. తాము చెప్పినట్లుగా ప్రపంచం నడవాలి అనే భావంతో ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? కృత్రిమ మేధస్సులో ఉన్నారు. కృత్రిమ మేధస్సులో ఉండి సత్యాన్ని ధర్మాన్ని విస్మరించి ప్రపంచానికి ఎలా న్యాయం చేస్తారు?
ఆలోచించండి. మాయను బలోపేతం చేసుకుంటే సత్య దర్శనం కాదు కదా. సత్య దర్శనం అయితే మాయ యొక్క ఉనికి లేదు కదా. కాబట్టి అందరూ కూడా పరివర్తన పశ్చాత్తాపం చెంది జరిగినటువంటి పొరపాటును సరిదిద్దుకోకపోతే సామూహికంగా మూలం చెల్లించవలసి వస్తుంది కదా. కాబట్టి ఆ విధంగా ఒక నూతన పందాకు మీరందరూ కూడా మళ్ళీ జీవితాలను చక్కదిద్దుకోవాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.